నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు జూనియర్స్ గ్లోబల్. ఈ రాజీవ్ యువ వికాసం మళ్ళీ కొత్త ఒక స్టేట్మెంటు మనకు దిశలో వచ్చింది. దిశ పేపర్లో రాసిండు. కుటుంబంలో ఒక్కరికే యువ వికాసం అట. తుది దశకు లబ్ధిదారుల ఎంపిక అంటే ఒక్క రేషన్ కార్డు ఒకటే అప్లికేషన్లు. ఇక వీళ్ళది తుది దశకు వచ్చిందట. ఎంక్వైరీకి సంబంధించిన పూర్తి మొత్తం తుది దశ లాస్ట్కి వచ్చిందట. ఎంక్వైరీ లాస్ట్కి వచ్చిందట. ఇప్పుడు ఏం చేస్తారో చూద్దాం. 1-2 రోజుల్లో ప్రక్రియ మొత్తం పూర్తి చేసేసి జూన్ 2న అర్హులకు పత్రాలు జారీ చేస్తారట. అదేవిధంగా దరఖాస్తు ఎవరు చేసుకున్నారు అంటే 16,23,000 మంది దరఖాస్తు చేసుకున్నారు రాజీవ్ యువ వికాసానికి. మొదటి విడతలో ₹1,00,000 రుణాలు ఇస్తారట. ఇక చూసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రతిష్టాత్మకంగా రాజీవ్ యువ వికాసం పథకానికి శ్రీకారం చుట్టాక కుటుంబంలో ఒక్కరికి లబ్ధి చేరనుంది. సమాచారం ఇప్పటికే స్కీమ్కి సంబంధించిన దరఖాస్తుల గడువు సైతం ముగిసింది. యువ వికాసం పథకంలో రుణాలు పొందేందుకు 16,23,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. చూడండి, దీనికి ప్రధానంగా అప్పుడు భట్ విక్రమార్క గారు ఒక ప్రకటన నేర్పాడు. ఏమని చెప్తా ఒకటి చెప్పే ప్రయత్నం చేస్తాను. మీకు నేను ఉన్నపల్లంగా చెప్తే తెలుస్తుంది. ఇక దీన్ని చూసుకుందాం. మొదటి విడతలో ₹1,00,000. మిత్రులకు ప్రతి ఒక్కరికి నేను చెప్పిన విషయం ఏంటి అంటే, ఏది స్కీమ్ అయినా కానీ తక్కువ అమౌంట్లో ఉన్నప్పుడు, తక్కువ బడ్జెట్ అయినప్పుడు ఏం చేస్తారు అంటే ముందు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఏది ఇప్పుడు 50,000 నుంచి ₹1,00,000 ఉన్న వారికి పూర్తి సబ్సిడీ అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు ₹1,00,000 లోపు ఉన్న వాళ్ళకు మాత్రమే ఇప్పుడు మొదటి విడతగా ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు రెండో విడతకు మళ్ళీ 2,00,000 3,00,000 ఇవ్వాలి అంటే దానికి బడ్జెట్ కావాలి. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, నన్ను ఘోషణ పైసలు లేవంటున్నారు. కాబట్టి వీళ్ళకి ఇచ్చేసి మేము కొన్ని ఇచ్చినామని చెప్పి డబ్బా కొట్టచ్చు. దాని మీద కసరత్తు చేస్తూ ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే, దీనికి ఏం చేస్తారంటే కేటగిరీ 1, 2 ఏర్పాటు చేసి 1,100 కోట్లు కేటాయించి మిగతా వాళ్ళకు 2, 3 కేటగిరీ కింద ఇస్తారట. మిగతా వాళ్ళు 2, 3 కేటగిరీ ఎవరు? 2,00,000 నుంచి 5,00,000 పెట్టుకున్న వాళ్ళు. ఇక 1, 2 కేటగిరీ ఎవరు? 50,000 నుంచి ₹1,00,000 పెట్టుకునే వాళ్ళు. వాళ్ళకు ఇగో 1,100 కోట్లతోని వీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తారట. ఇంకొకటి సిబిల్ స్కోర్పై గందరగోళం. సిబిల్ స్కోర్పై గందరగోళం అంటే ఇంతకుముందు కొన్ని ఛానళ్ళల్లో సిబిల్ స్కోరు ఉంటేనే లోన్లు వస్తాయి అని చెప్పి అన్నారు. అది నిజమే. విషయం ఏంటి అంటే, వీళ్ళు ఇంతకుముందు ఏం చెప్పిండు భట్ విక్రమార్క, నేను మీకు ఇంతకుముందు చెప్పిన సిబిల్ స్కోర్ ఉంటేనే లోన్లు అని చెప్పి కొంతమంది ప్రచారం చేస్తే డిప్యూటీ సీఎం గారు ఏం చెప్పారు అంటే, సిబిల్ స్కోర్ లేకున్నా అవసరం లేదు, సిబిల్ స్కోర్తో సంబంధం లేదు, మేము అర్హులైన వాళ్ళకి అందరికి ఇస్తాము అని చెప్పి అన్నారు. ఇక్కడ ఏం చెప్తుండ్రు చూడండి, ఈ పథకంలో రుణాలు పొందాలంటే తప్పనిసరిగా 700 దాటితేనే రుణాలు అర్హులని అధికారులు పేర్కొంటున్నారు. చూడండి, మళ్ళీ కొత్త డ్రామా ఇది. అంటే ఇట్లా సిబిల్ స్కోరు నువ్వు అడ్డం పెట్టుకొని కూడా కొంతమందిని తీసేసే ప్రయత్నం జరుగుతుంది. ఇట్లా కూడా ఇక తీసేసే ప్రయత్నం జరుగుతుంది. ఇంకొకటి ఇక ఫ్యామిలీలో అంటే అది ఎప్పటికీ ఉండాల్సిందే. ఇది కరెక్ట్గానే చూసుకోవచ్చు. ఎందుకంటే ఫ్యామిలీలో 3-4 యూనిట్లు ఇస్తే ఈతోళ్ళకు రావాలి కదా. సో దీనికి యాక్సెప్ట్ చేయొచ్చు. ఈ సిబిల్ స్కోర్ గందరగోళమే నిజంగా ఇది ప్రభుత్వం మాట తప్పినట్టే. ఎందుకు అంటే సిబిల్ స్కోర్ అవసరం లేదు అని చెప్పి మళ్ళీ 700 దాటితేనే లోన్లు ఇస్తాము అని చెప్పడం ఇది నిజంగా బాధాకరం. ఇగో ఈ రాజీవ్ యువ వికాసం ముచ్చట గిట్లా ఉన్నది. ఏదేమైనా కానీ ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, సిబిల్ స్కోర్ మన వాళ్ళ దగ్గర ఉండదు. ఎందుకు ఉండదు అంటే నేను చెప్తున్నాను. ఇక మనోళ్ళు చిల్లర మల్లర అలవాటుకి ఏం చేస్తారు అంటే, యాప్లల్లా ఇదేది క్రెడిట్ బి అని చెప్పి ఇంకా చాలా యాప్లు ఉంటాయి కదా, దాంట్లో పాన్ కార్డుని కుదబెడతారు. మనోళ్ళు కుదబెట్టి ఏం చేస్తారు, 2,000, 1,500, ₹1,000 అట్లా తీసుకొని దాన్ని పక్కన పెడతారు. పక్కన పెడితే ఆ యాప్ డోడు ఏం చేస్తాడు అంటే 4 రోజులు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేయగానే ఫైనల్గా వీళ్ళు ఫోన్ రిచార్జ్ పెడతారు. వేరే ఫోన్ను ఆ సిమ్ తీసుకొని వాడుకుంటూ ఉంటారు. ఇక వాడు మండి ఏం చేస్తాడు అంటే, ఆ పాన్ కార్డుకి ఆధార్ కార్డు లింక్ చేసి, ఇక మీరు ఇంకో పాన్ కార్డు తీసుకోకుండా పాన్ ఆధార్ లింక్ చేస్తాడు. లింక్ చేసి పక్కన వాడేస్తే ఆ లోన్ ఎప్పటికీ మీ చరిత్ర మీద ఉంటుంది, ఒక మచ్చలాగా. మీరు బ్యాంకుకు పోగానే ఫస్ట్ మిమ్మల్ని చూసిస్తాడు, లోను మీ పాన్ కార్డు చూసిస్తాడు. ప్రధానంగా బ్యాంకు వాడికి కావాల్సింది ఏంటిదంటే, మనిషి ఎర్రగా బుర్రగా ఉండడానికి కాదు ముచ్చట. సిబిల్ స్కోర్ ఉన్నదా లేదా, మీ జాతకం చెప్పాలి అంటే గురుగారి దగ్గర పోతే మీదేది మీ రేఖలు చూసి చెప్తాడు కాదు. కానీ బ్యాంక్ వాడు మాత్రం మీ పాన్ కార్డు చూసి ఉన్న పలంగా మీ పాన్ కార్డు చూసి మీ జాతకం మొత్తం చెప్తాడు. మీరు ఎలాంటి వాళ్ళు ఏందనేది మొత్తం చెప్తాడు. గట్ల తయారైంది పాన్ కార్డు కథ. అందుకే పాన్ కార్డు
చాలా రేర్గా ఎక్కడ పడితే అక్కడ ఎవరికి పడితే వానికి షూటీలు పెట్టద్దు. షూట్ పెట్ట గిట్లోంటి కాడ ఏమవుతుంది అంటే బిస్కెట్ అవుతుంది, జీవితాలు నాశనం అవుతాయి. దీంతో అంత ఎంతో మీకు ఉపాధి దొరికినట్టే కదా, మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకున్నట్టే కదా. అట్లా ఉంటుంది అన్నట్టు పాన్ కార్డు వ్యవస్థ. ఏదేమైనా కానీ పాన్ కార్డు కదా తీసేయాలి. ఇదివరకు డిప్యూటీ సీఎం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. పాన్ కార్డుతో ఈ సివిల్తో సంబంధం లేదని చెప్పిన ముచ్చట నిలబెట్టుకోవాలి. ఈ పాన్ కార్డు తీసేసి ఎవరైతే అర్హులున్నారో వాళ్ళకి ఇవ్వాలి. అట్లయితేనే ఏమన్నా ఉపాధి దొరుకుతుంది. ఇది ఈ యువ వికాసం స్కీమ్ యొక్క ముచ్చట్లు.